హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో గుంత పొంగనాలు చేసుకునే ప్యాన్తో చాక్లెట్ కేక్ని ఈజీగా చాలా త్వరగా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడండి, సాఫ్ట్గా స్పాంజీగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ట్రై చేయండి. ఈ కేక్ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత స్పాంజీగా టేస్టీగా మెత్తగా వస్తుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకోండి. 1/2 కప్పు షుగర్ పౌడర్, 2 స్పూన్స్ మిల్క్ పౌడర్, 1.5 స్పూన్ కోకో పౌడర్, బేకింగ్ పౌడర్ 1/2 స్పూన్ వేసుకోవాలి. బేకింగ్ సోడా చిటికెడంత వేసుకొని ఇలా జల్లించుకోవాలి. ఇప్పుడు వెనిలా ఎసెన్స్ 1/2 స్పూన్ వేసుకోవాలి. ఆయిల్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా పాలు వేసుకుంటూ పిండిని కలిపేసుకోవాలి. మిల్క్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా కేక్ బ్యాటర్ని కలిపేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా ఇలా తీగలా రావాలి. ఇప్పుడు గుంత పొంగనాల ప్యాన్కి ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత సగం సగమే కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత మన ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే కాజు, బ్లాక్ కిస్మిస్ వేసుకున్నాను. ఇంకా స్ప్రింకిల్స్ కూడా ఉంటే వేసుకోండి, లేదంటే డ్రై ఫ్రూట్స్తోనే డెకరేట్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకో 5 మినిట్స్ అలాగే మూత పెట్టేసుకోవాలి. ఆ వేడికి కేక్ లోపల బాగా కుక్ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని 5 మినిట్స్ అలాగే ఉంచుకోండి. చూడండి, సాఫ్ట్గా మెత్తగా స్పాంజీగా ఈ కేక్ రెడీ అయిపోయింది. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. ట్రై చేయండి. చాలా ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఓసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.